ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన చేస్తున్నారు అధికారులు. వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. మరోవైపు ఛత్తీస్గఢ్ మధ్య ప్రాంతంలో అల్పపీడనం బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం తోడైంది. రుతుపవనాల ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నాయి. కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంటుందంటూ ఐఎండీ అధికారులు చెప్తున్నారు. 3 రోజులుగా ఏపీలో నాన్ స్టాప్ గా వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం రుతుపవనాల ప్రభావంతో మరో వారం రోజులు వర్షాలు దంచుకొట్టబోతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రకాశం బరాజ్కు వరద పోటెత్తింది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా రెస్క్యూ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో నదులు కాల్వల దగ్గర భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఈతలకు అలాగే స్నానాలకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం రుతుపవన ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ కేంద్రం చెప్తుంది. దీని ప్రభావంతో ఏపీలో మరొక వారం పాటు వర్షాలు కురుస్తాయంటున్నారు. రాష్ట్రంలో 6 జిల్లాలకు భారీ వర్షం సూచన చేసింది ఐఎండీ. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రమంలో అధికారులు 6 ప్రధాన పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి అలాగే గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకైతే ఖచ్చితంగా భారీ వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అటు అమరావతి వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ అయింది. రాగల 24 గంటల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. అలాగే ఎల్లో అలర్ట్ కూడా ఉంది. మరోవైపు ఇక తీర ప్రాంతాల్లోని కొన్ని ఓడరేవులు అయితే ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి. వాగులు ఉప్పొంగగా పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద ప్రవాహం వచ్చేంత ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలకు ఒక్కసారిగా అటు గోదావరికి ధవళేశ్వరం దగ్గర కూడా వరద పోటెత్తింది. మరోవైపు సముద్రంలో కూడా అలలు ఉప్పొంగుతున్న పరిస్థితి కనబడుతుంది. అల్పపీడన ప్రభావంతో జోరు వానలు కురుస్తున్నాయి. ఇక ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నట్టుగా విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అటు అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, మా సీనియర్ కొలీగ్ రాజు విశాఖ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, ఎస్, ముఖ్యంగా ఏపీకి ఎన్ని రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అలాగే విపత్తుల నిర్వహణ సంస్థ ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు? అల్పపీడన ప్రభావం తగ్గినా కూడా మరొక 5 రోజుల పాటు అటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రంతో పాటుగా భారత వాతావరణ కేంద్రం అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రానున్నటువంటి 5 రోజులు అటు 6 జిల్లాలకు సంబంధించి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా మొత్తం ఏజెన్సీ ప్రాంతం, కోనలు ఉన్నటువంటి ప్రాంతం, దీంతో పాటుగా అటు పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, ముఖ్యంగా అటు ప్రకాశం బ్యారేజ్ ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలు, ఈ 6 జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా వరదలు వచ్చే అవకాశం కూడా ఉందని అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లోనూ అటు ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల అధికారులను అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే మచిలీపట్నానికి సంబంధించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు భారీ వర్షాలు, అదేవిధంగా ఇప్పటికే ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీరం దాటిన తర్వాత దాని ప్రభావం తగ్గిన తర్వాత కూడా దాన్ని ఆనుకుని ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఒక ఆవర్తనం ఏర్పడినటువంటి నేపథ్యంలో దీని ప్రభావంతో రానున్నటువంటి 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే ఉత్తరాంధ్ర
పరిధిలో చూస్తే దాదాపుగా ఈ 6 జిల్లాల్లో గడిచినటువంటి అంటే అర్ధరాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు ఎడతెరపు లేకుండా వర్షం కురిసింది. కొద్దిసేపటి క్రితమే వర్షం కొంత వెలిసినటువంటి నేపథ్యంలో, స్టాప్ అయినటువంటి నేపథ్యంలో ఎవరికారు బయటికి అంటే ఆఫీసులకి, స్కూల్స్కి, కాలేజీలకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాలకు సంబంధించి అయితే అటు అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, ఎందుకంటే అల్లూరు సీతారామరాజు జిల్లా మొత్తం కొండకోనల ప్రాంతము, ఏజెన్సీ ప్రాంతము, వాగులు వంకలు పొంగుతూ ఉంటాయి. అదేవిధంగా చిన్న చిన్న ఉపనదులన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వాగుల వంకలు ఎవరు దాటొద్దు, ఎప్పుడు పొంగుతున్నాయో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కూడా ఇప్పటికే ఆ అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అవకాశం ఉన్నంత వరకు ప్రజలందరూ కూడా తమ ఇళ్లలోనే ఉండాలని అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, అదేవిధంగా ఏలూరు జిల్లాలు, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకాశం బ్యారేజీకి కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దిగువ ప్రాంతాలకు సంబంధించి కృష్ణా, గోదావరి నదీ ప్రవాహాల్లో ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి అటు మహారాష్ట్ర కానీ, అదేవిధంగా ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వర్షపు నీరు దిగువకు వస్తున్నటువంటి నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదులు పొంగు పొరులుతున్నాయి. ఈ నదులు పొంగు పొరులుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం దిగువ ప్రాంత ప్రజలను, లంక గ్రామాల ప్రజలను అయితే ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 5 పోర్టులకు సంబంధించి ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రానున్నటువంటి 5 రోజులు భారీగా వర్షాలు కురవడంతో పాటుగా ఇప్పుడు గణేష్ నిమజ్జనాలు అనేది ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు వాగుల దగ్గర, అదేవిధంగా నదుల దగ్గర, సముద్ర తీరాల్లోనూ చాలా మంది ప్రజలు గణేష్ నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు 3వ రోజు కావడంతో అనేక మంది గణేష్ నిమజ్జనాన్ని చేసే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు నదుల దగ్గర గణేష్ నిమజ్జనాలు చేసే ప్లేసెస్లోనూ పోలీసులు అయితే పహార కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు దగ్గరికి అంటే వాటర్ ప్రవాహం ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు సముద్రంలో వేటకు వెళ్తున్నటువంటి దాదాపుగా 900 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులందరూ కూడా వేటాడుతూ జీవనం కొనసాగిస్తుంటారు. ఇప్పటికే దాదాపుగా 20 రోజుల నుంచి మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే భారీగా వర్షాలు కురవడం, అదేవిధంగా అల్పపీడనాలు ఏర్పడినటువంటి నేపథ్యంలో జట్టీలకే పరిమితమైన మత్స్యకారులు కూడా రానున్నటువంటి 5 రోజులు వేటకు వెళ్ళొద్దని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే సూచిస్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఇప్పటికే అటు కృష్ణా, గోదావరి నదులు పొంగడం, పొంగినటువంటి నేపథ్యంలో దిగువ ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురవడం, భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం అంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం విశాఖకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి మరి కొద్దిసేపట్లో విశాఖ అయితే చేరుకుంటారు. ఇక్కడ కూడా అధికార యంత్రాంగాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతం, ఉభయ గోదావరి జిల్లాలు ఈ వర్ష ప్రభావంపై సమీక్ష చేసే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు మనకైతే సమాచారం అందుతుంది. ఓవరాల్గా చూస్తే ఈ భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామ్దాస్, ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా కోస్తా తీరంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని అధికారులు అంటున్నారు. ప్రధాన ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఆల్రెడీ. సో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల జోరు వానలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలతో జనానికి అవస్థలు తప్పడం లేదు. ముఖ్యంగా వాగులు ఉప్పొంగగా పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్కి వరద ప్రవాహం వచ్చి చేరుతోంది భారీగా. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. ఇక ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్ల పైగానే ఉంది. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 4.37 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరింది. 69 గేట్ల ద్వారా 4.27 లక్షల క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏపీ వ్యాప్తంగా. మరోవైపు తెలంగాణలోనూ ఇంకా వర్షాలు తగ్గుముఖం పట్టలేదు. ప్రస్తుతానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా మళ్ళీ ఇంకా మరొక 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే దంచి కొడుతున్న పరిస్థితి కనబడుతోంది. రికార్డు స్థాయిలో తెలంగాణలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో అతలకుతలమైన సంగతి తెలిసిందే. కామారెడ్డి జిల్లాలో దంచికొట్టిన వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అష్ట కష్టాలు పడ్డారు ప్రజలు. ఇక వరద ప్రవాహానికి చెరువులు, రోడ్లు తెగిపోయాయి, రహదారులు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల వరద చుట్టుముట్టడంతో ఇళ్లని కూడా జలమయమైన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలోను, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోను చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది. సో ఈ రకంగా 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ,
ఏపీలో 2 రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ఒక్కసారిగా జనజీవనం అయితే స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతోంది. అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి, రోడ్లు కల్వర్టు తెగిపోయి. ఇటు మరీ ముఖ్యంగా గజ్వెల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో కూడా చెరువులకు గండ్లిపడి వేలాది ఎకరాల పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసరాలు తరవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సో ఆ రకంగా అటు కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, మెదక్, అలాగే నారాయణ్ ఖేడ్, దాంతోపాటు రాజన్న సిరిసిల్ల ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి కొనసాగుతోంది. ఇక ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు మరోవైపు మరొక అల్పపీడన ప్రభావంతో మరొక 24 గంటలు లేదా మరొక 48 గంటల పాటు వర్షాలకైతే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద అటు ఏపీలోను కృష్ణా, గుంటూరు, అలాగే పల్నాడు, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోస్తా తీర ప్రాంతాల్లో వర్షాలు పడతాయని హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. కోస్తా తీర ప్రాంతంలో ఉన్నటువంటి పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరోవైపు ప్రకాశం బరాజ్కి భారీగా వరద వచ్చి చేరుతోంది. 4,37,000 ఇన్ఫ్లో వస్తే 4,27,000 ఇన్ఫ్లో కిందికి వదులుతున్న పరిస్థితి కనబడుతోంది. సో భారీగా వరద వస్తుంది. మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకాశం బరాజ్కి కొనసాగుతోంది. అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీంతో ఏపీ వ్యాప్తంగా కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే గత వారం రోజులుగా కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. ఇక ఇప్పుడు మళ్ళీ అల్పపీడనం బలహీనపడింది. దానికి ఋతుపవన ద్రోణి తోడైంది, మరొక ఆవర్తనం తోడైంది. దీంతో ఇవన్నీ కలగలిపి ఛత్తీస్గఢ్లో ఏర్పడిన ఈ ఆవర్తన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇది ఒక వారం పాటు కొనసాగే అవకాశం ఉంది. బట్ వారం రోజులు భారీ వర్షాలు అయితే ఉండవు, కానీ ఇంకొక 2-3 రోజుల పాటు మోడరేట్ టు హెవీ రెయిన్స్ ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తుంది. దానికి తగ్గట్టుగా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లను కూడా ఆదేశించిన పరిస్థితి కనబడుతోంది. సో అవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు.